కర్ణాటక రాష్ట్రంలో ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు చెప్పిన అంశం ఏంటంటే ప్రైవేట్ కంపెనీస్లో కూడా రిజర్వేషన్ అమలు చేయాలి, ప్రైవేట్ జాబ్స్ అన్నీ కూడా కేవలం కన్నడ వాళ్ళకు మాత్రమే ఇవ్వాలని చెప్పేసి అన్ని ఐటీ కంపెనీస్కి ప్రైవేట్ కంపెనీస్కి చెప్పడం జరిగింది. దీనిపైన ఆయన మంగళవారం నాడు ట్వీట్ చేయడం జరిగింది. దాన్నే ఇప్పుడు ట్విట్టర్ని ఎక్స్ అంటున్నారు, ఎక్స్లో పెట్టడం జరిగింది. దానిపైన తీవ్ర అభ్యంతరాలు రావడంతో తిరిగి మళ్ళీ ఏం చెప్పారంటే ఒక 50% ఒక విభాగంలో, 70% ఒక విభాగంలో, అంటే మొత్తానికైతే అట్లీస్ట్ 75% జాబ్స్ అన్న అన్నీ కేవలం కన్నడ వాళ్ళకు మాత్రమే ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఇప్పుడు రిజర్వేషన్స్తోని ప్రైవేట్ సెక్టర్లో రిజర్వేషన్స్ ఏమవుతుందంటే కంపు పట్టుకుపోతుంది. కంపెనీలు వాడి డబ్బుతో వాడు కంపెనీ పెట్టినప్పుడు వాళ్ళు డిజర్వ్డ్ క్యాండిడేట్స్కి ఇవ్వాలి, రిజర్వ్ క్యాండిడేట్స్ కాదు ఇవ్వాల్సింది. నాలెడ్జ్ ఉంటే ఇవ్వాలి, అప్పుడే కంపెనీ నడుస్తుంది, లేకపోతే నడవదు. సో మిగతా రాష్ట్రం కూడా ఇలాగే ఇస్తున్నారు. కన్నడ వాళ్ళు ఏం చేయాలి, మళ్ళీ పీక్కొని వాళ్ళ రాష్ట్రం ఇవ్వాల్సి వస్తుంది. సో దీనిపైన మీ అభిప్రాయం ఏంటో చెప్పండి. థ్యాంక్ యూ.